యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు బలంగా దేవుని ఆత్మ మిమ్మల్ని కమ్ముకొనబోతున్నది. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు కనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మీలో ఒక్కడు 1000 మందిని తరుమును. ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరు 1000 మంది దయ్యాలను వెలగొట్టాల. ఆమేన్ చెప్పాల గట్టిగా. హల్లెలూయా, కమాన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంది ఉన్నారు ఇక్కడ? అన్ని వేల దయ్యాలు వెళ్ళిపోతున్నాయి యేసు నామములో. ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని ఆత్మ ఇక్కడ బలంగా కదులుతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, మీలో ఒక్కడు 1000 మందిని తరుమును. కనీసం 1000 మందికి తగ్గకూడదు. ఒక్కొక్కరు 1000 మంది దయ్యాలను వెళ్ళగొట్టి అభిషేకం పొందుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎట్లా వెళ్ళాడు, ఎట్లా కదిలినాడంటే ఆయన పరిచర్యలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో సాధారణ క్రైస్తవులుగా ఉండొద్దండి, నామకార్థ క్రైస్తవులుగా ఉండొద్దండి. అదేదనగా 10:38 అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి నువ్వు ఎట్లా కదలాలంటే పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడి అపవాది చేత పీడించబడిన వారందరినీ విడిపిస్తూ కదలాలంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్ గట్టిగా చెప్తాము. హల్లెలూయా. ఒక్కొక్కరు 1000 మందిని తరవాల. ఆత్మలో ప్రార్థన యుద్ధము చేసి ప్రార్థన ద్వారా ఒక్కొక్కరు 1000 మంది దయ్యాలను వెళ్ళగొట్టాలి. ఒక గ్రామంలో కనీసం 1000 మంది ఉంటారు. అంటే నీ గ్రామంలో ఉన్న ఆ దురాత్మ శక్తులని వెళ్ళగొట్టి అభిషేకమును పొందుకోవాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళినా అక్కడ దయ్యాలను వెళ్ళగొట్టాడండి. ఈ దయ్యాలను వెళ్ళగొట్టే పరిచర్య దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు ఈ రోజు నుంచి యేసు నామములో. స్పిరిట్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభు అయిన సేన అనే దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ఆయన ఏం చేశాడంటే ఆ దోణి ఎక్కి వెళ్ళాడంట. దోణి ఎక్కి వెళ్ళాడు, దోణి దిగాడు, ఆ సేన అనే దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. వెంటనే మళ్ళా దోణి ఎక్కి వెళ్ళిపోయినాడు అంతే. హల్లెలూయా. ఆ గ్రామంలో సువార్త చెప్పాలా, ఆ గ్రామంలో ఎవరిని స్వస్థపరచలా. ఒకే ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి కోసమే ఎక్కడో అద్దరి నుంచి ఆయన సముద్ర మార్గాన ఆ ఒక్క వ్యక్తిని స్వస్థపరచడానికి, ఆ ఒక్క వ్యక్తిని ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాడు. ఒక్క వ్యక్తిని, ఆ ఒక్క వ్యక్తిలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. ఆ ఒక్క వ్యక్తి 10 పట్టణాల్లో మార్చేసినాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనబరుస్తాం. హల్లెలూయా. ఈరోజు అదే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు పరలోకంలో నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. నిన్ను అభిషేకిస్తున్నాడు. నీ ద్వారా 10 పట్టణాలు మారిపోతాయి యేసు నామములో. హల్లెలూయా. ఆ దయ్యము పట్టిన వ్యక్తి దెకపోలి అంత 10 గ్రామాలలో సువార్తను ప్రకటిస్తూ సంచరించినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో ఒక్కడు 1000 మందిని తరుమును. ఈరోజు ఈ అభిషేకం ద్వారా ఒక్కొక్కరు 1000 మంది దయ్యాలను వెళ్ళగొట్టబోతున్నారు. అపోస్తల కార్యం 8వ అధ్యాయములో ఫిలిప్పు అక్కడ సమరయ పట్టణము వరకు వెళ్ళి క్రీస్తును ప్రకటించినాడంట. యెరూషలేము నుంచి సమరయ పట్టణము చాలా దూరము. సమరయ పట్టణము వరకు వెళ్ళి క్రీస్తును ప్రకటించినాడు. 8వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి
పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. హల్లెలూయా. దయ్యాలను వెళ్ళగొట్టడానికి సమరయా ప్రాంతం వరకు వెళ్ళినాడు ఫిలిప్పు. దయ్యాలను అక్కడ వెళ్ళగొట్టాడు. అనేక వేల మంది దేవుని నమ్ముకున్నారు. హల్లెలూయా. కమాన్, హల్లెలూయా. అక్కడ 8వ వచనంలో రాయబడి ఉంటుంది, అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నీ గ్రామంలో దుఃఖము వేదనలు ఉన్నాయేమో, నీ పట్టణములో ఎంతగానో ప్రజలంతా బాధతో సమస్యలతో ఉన్నారేమో, కానీ ఈరోజు నువ్వు పొందుకున్న అభిషేకం ద్వారా నీ పట్టణమంతా మిగుల సంతోషం కలుగునుగాక, కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఒక్కడు 1000 మందిని తరమాల. ప్రార్థన చేయాలి మీరంతే. మీరు ఏం పోరాడాల్సిన అవసరం లేదు. శరీరంతో పోరాడద్దండి, ప్రార్థన చేయండి అంతే. మీ గ్రామంలో, మీ గ్రామం గురించి ప్రార్థన చేయండి. మీ గ్రామంలో ఉన్న 1000 దయ్యాలు వెళ్ళిపోతాయి అంతే, యేసు నామములో. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకుంటే సాతాను స్థావరాలను ధ్వంసం చేస్తావు ప్రియమైన దేవుని బిడ్డ. అపోస్తులంట విద్య లేని పామరులు. ఎవరండి వాళ్ళు? చదువు లేదు, చేపలు పట్టే జాలరులు అభిషేకాన్ని పొందుకున్నారు, భూలోకాన్ని తలక్రిందులు చేసినారు. హల్లెలూయా, కమాన్, హల్లెలూయా. ఈరోజు నీకు విద్య లేకపోవచ్చు, శక్తి లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, కానీ నువ్వు అభిషేకాన్ని పొందుకొని భూలోకాన్ని తలక్రిందులు చేయాలి. దట్ ఈజ్ యువర్ అసైన్మెంట్. హల్లెలూయా. దేవుడు నీకు ఇస్తున్న అసైన్మెంట్ అది. 1000 మందిని దేవుని దగ్గరికి నడిపించాలా నువ్వు. దేవుడు నీకు ఇస్తున్న అసైన్మెంట్. అభిషేకం లేకపోతే ఒక్కరిని కూడా నడిపించలేవు. అభిషేకాన్ని పొందుకున్నాడు, సువార్తను ప్రకటించినాడు, 3000 మంది మారిపోయినారు. హల్లెలూయా. అభిషేకాన్ని పొందుకో, సువార్తను ప్రకటించు. వేల మంది పరిగెత్తుకుంటూ వచ్చే విధంగా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. షంగరు ఒక్కడే 600 మందిని హతం చేశాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ఒక్కని ద్వారా ఏం పోతుంది అని అనుకుంటున్నావా? నో, దేవుడు నిన్ను ఒక్కరిని లేపుకొని పోతున్నాడు. ఈరోజు ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ ఈరోజుగా నువ్వు ప్రార్థనాపూర్వకంగా నేను అభిషేకాన్ని పొందుకోవాలా, నేను దేవుని చేతిలో వాడబడాలని నువ్వు ఎప్పుడైతే స్పిరిట్లో ప్రిపేర్ అవుతావో, దేవుడు నిన్ను ఒక్కరిని లేపుకుంటాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ షంగరు ద్వారా రక్షించినట్లు భారతదేశాన్ని నీ ద్వారా ఆయన రక్షించబోతున్నాడు. హల్లెలూయా, కమాన్, హల్లెలూయా. నువ్వు అభిషేకం పొందుకోవాలా, నీ బంధువులందరినీ రక్షించుకోవాలా, అభిషేకం పొందుకోవాలా, నీ గ్రామం అందరినీ రక్షించుకోవాలా, అభిషేకం పొందుకోవాలా, నీ యొక్క రాష్ట్రం అంతటిని నువ్వు రక్షించుకోవాలా. హల్లెలూయా. ఒక వ్యక్తి ఉన్నాడంట, 1857వ సంవత్సరంలో జెర్మియా అనే ఒక వ్యక్తి. అతడికి దేవుడు అంటే చాలా ఇష్టం. అతడు న్యూయార్క్ నగరంలో నివసించేవాడు. 46 సంవత్సరాల వయసులో ఆ నగరము, ఆ న్యూయార్క్ నగరం అంతా, అమెరికాలో ఉంటుంది న్యూయార్క్ నగరము, ఆ నగరం అంతా మారుమనస్సు పొందాలా, వారందరూ రక్షణ పొందాలని ఎంతో భారం ఉండేదంట. వెళ్తున్నాడు, రోజు వెళ్తున్నాడు, పత్రికలు పంచుతున్నాడు, వీధులు తిరుగుతున్నాడు, పత్రికలు పంచుతున్నాడు. నెలలు గడిచిపోతున్నాయి, ఒక్కరు కూడా రక్షణ పొందాల. అప్పుడు ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడాడంట, నువ్వు ఇట్లా ప్రయత్నిస్తే ఫలితం ఉండదు, ఈ నగరం కోసం నువ్వు ప్రార్థన చేయి ఫస్ట్ అని దేవుడు చెప్తున్నాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఆ జెర్మియా అనే వ్యక్తికి ఆ మాట చెప్పాడు, ఆ వ్యక్తి ఒక పని చేశాడంట. న్యూయార్క్ నగరము రక్షణ కోసం ప్రార్థన చేద్దాం రండి అని పాంప్లెట్స్ కొట్టించాడు. 1000 పాంప్లెట్స్ కనిపించాడు న్యూయార్క్ నగరం అంతా. బుధవారం రోజున మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు పలానా చర్చిలో ప్రార్థన ఉంటుంది ఈ నగరం కోసం అని ప్రకటించాడు. పాంప్లెట్స్ కొట్టించాడు. మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళి చూస్తే ఒక్కరు కూడా రాలా. హల్లెలూయా. ఎంతగానో పాంప్లెట్స్ కొట్టించాడు కానీ ఒక్కరు కూడా రాలా. మళ్ళీ నెక్స్ట్ బుధవారం కూడా వెళ్ళాడు, ఒక్కరు కూడా రాలా. ఒకడే మోకరించి ప్రార్థన చేశాడు 12 నుంచి 1 గంట వరకు. మళ్ళీ నెక్స్ట్ బుధవారం కూడా వెళ్ళాడు, ఎవ్వరు రాలా. ఒకడే గంట సేపు మోకాళ్ళ మీద ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ నగరం రక్షణ పొందాలా అని.
మళ్ళా నెక్స్ట్ బుధవారం 5 మంది వచ్చినారు. హల్లెలూయా. నెక్స్ట్ బుధవారం 20 మంది వచ్చినారు. హల్లెలూయా. నెక్స్ట్ బుధవారం 50 మంది వచ్చారు. 6 నెలలకి 1500 మంది వచ్చి ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. అది చూసి న్యూయార్క్ నగరము అంతా రక్షణ పొందింది ఆ ప్రార్థన ద్వారా. ఆ ప్రార్థన ద్వారా ఏం జరిగిందంటే అమెరికాలో ఉన్న ప్రతి నగరంలో అట్లా ప్రార్థనలు ప్రారంభమైనాయంట. హల్లెలూయా. 15,000 ప్రార్థనా గుంపులు సిద్ధమైపోయాయి. ప్రతిరోజు ప్రార్థన చేశారంట. బుధవారం మాత్రమే కాదు, ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ఆ అమెరికా దేశం అంతటి కోసం ప్రార్థన చేశారు. అమెరికాలో గొప్ప ఉద్యమం రగులుకొనింది. హల్లెలూయా. కమాన్, హల్లెలూయా. ఒక్కడు కదిలినాడు ఫస్ట్, అంతే. ఒక్కడు మోకరించి ప్రార్థన చేశాడు. ఎవరు రాలేదే, ఎవరు ముందుకు రాలేదే అని వెనకడుగు వేయాల. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఒక్కనివి ముందుకు రా దేవుని కోసం. దేవుడు నిన్ను అభిషేకించి గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. హల్లెలూయా. ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. ఒక్కనివి రా ముందుకు దేవుని కోసం. నువ్వు ఒక్కనివి నీ జీవితాన్ని అర్పించే దేవుని కోసం. ఫస్ట్ నిన్ను చూసి 1000 మంది రాబోతున్నారు. హల్లెలూయా. నీ యొక్క ఆ ప్రార్థన జీవితాన్ని చూసి, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని చూసి నిన్ను ఒక రోల్ మోడల్గా తీసుకొని 1000 మంది వస్తారు. నువ్వు ఒక్కనివి రా ఫస్ట్ అంటున్నాడు దేవుడు. నువ్వు ఒక్కనివి అభిషేకాన్ని పొందుకోవడానికి సిద్ధపడు. నీ జీవితం నిరుపయోగం కాకూడదు ప్రియమైన దేవుని బిడ్డ. నీ జీవితము అది వేస్ట్ అయిపోకూడదు. నీ జీవితం అభిషేకించబడాలి. హల్లెలూయా. ఈ చివరి దినాలలో దేవుని కోసం అగ్నిలాగా మండుదాం మనం. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దేవుని కోసం ఒక అగ్ని జ్వాలగా మండాల. దేవుని రాజ్యం కట్టడానికి లేద్దాం మనమంతా. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారా? దేవుని రాజ్యం కట్టడానికి నేను కూడా ఈరోజు అభిషేకాన్ని పొందుకుంటానని ఎంతమంది సిద్ధపడుతున్నారండి? ఏదో అలా వచ్చి వెళ్ళిపోదామని అనుకున్నావేమో, కానీ దైవ ప్రణాళిక దేవుడు నీకు బయలుపరుస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశాన్ని నీకు బయలుపరుస్తున్నాడు. నీ ద్వారా 1000 మంది మారాలా. అంత్య దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు అతి శక్తివంతంగా కదలబోతున్నాడు. ఆయన అంటున్నాడు, అంత్య దినములలో మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు నేను ఈ స్థలానికి నడిపించినాడు అనుకుంటున్నావు? ఒంటరి అయిన నిన్ను 1000 మందిగా మార్చడానికి. హల్లెలూయా. నువ్వు ఒక్కనివే 1000 దయ్యాలను వెళ్ళగొట్టడానికి దేవుడు నిన్ను నడిపించినాడు. ఈరోజు ఏ పాపపు స్థితిలో ఉన్నావేమో, ఏ స్థితిలో ఉన్నావేమో ఆ స్థితిలోంచి బయటకు వచ్చే. ఫస్ట్ ఏ వ్యసనానికి బానిసైనావో వ్యసనంలోంచి బయటకు వచ్చే. విడిచిపెట్టాల్సినవన్నీ విడిచిపెట్టేసాయి. దేవునికి లోబడు. దేవుడు నేను అభిషేకించబోతున్నాడు. హల్లెలూయా. అదే పాపములో ఉంటూ అదే వ్యసనాలకి బానిసైపోయి అపవాది చేతిలో వాడబడతావో, లేకపోతే అభిషేకం పొందుకొని దేవుని చేతిలో వాడబడతావో, ఈరోజు నిర్ణయం తీసుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. నువ్వు దేవుని చేతిలో వాడబడాలి. 1000 మందిని నువ్వు రక్షించాలి. అది పెట్టుకొని ఈ మనసులో. ఏలియా బదరీ వృక్షం కింద కూర్చుని, నేను ముగిచేస్తున్నాను. ఏలియా బదరీ వృక్షం కింద కూర్చుని నిరుత్సాహంతో ఉన్నాడు. ప్రభువా నా ప్రాణం తీసుకో, నేను ఇక ఏం చేయలేనంటే ఏలియాతో దేవుడు అంటున్నాడు, ఏలియా నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధంగా ఉంది. హల్లెలూయా. సంబడి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా జీవితం అయిపోయిందని అనుకుంటున్నావేమో, ఇక నా లైఫ్ అయిపోయింది అనుకుంటున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధంగా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. డబుల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ అభిషేక స్పష్టత కూడా ఏదో టైం పాస్ కోసం కాదు, దేవుని రాజ్య స్థాపన జరగడం కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈ సమయంలో ఆయనకి నీ జీవితాన్ని ఇచ్చేసాయి. కొద్ది నిమిషాలు దేవునికి సహకరించు. ఒక 10-15 నిమిషాలు దేవునికి సహకరిస్తే నీ లైఫ్ అంతా మారిపోతుంది. ఈరోజు అయ్యా నన్ను అభిషేకించాను అడుగు.
ఎండ్ టైం రివైవల్ వెయిట్ చేస్తుంది నీ కోసం. ఎండ్ టైం రివైవల్ వెయిట్ చేస్తుంది నీ కోసం. కడవరి ఉజ్జీవం సిద్ధంగా ఉంది. భారతదేశములో దేవుని యొక్క ఉజ్జీవాన్ని ఆపాలని గొల్యాతులు బయలుదేరారు. ఈ భారతదేశంలో దేవుని యొక్క అభిషేకాన్ని ఆపాలని గొల్యాతులు బయలుదేరినారు. న్యూస్లో చూస్తున్నారు, టీవీలలో, యూట్యూబ్లలో చూస్తున్నారు. గొల్యాతు వాడు బయలుదేరింటే ఎందుకు మౌనంగా ఉన్నావు? కమాన్, అభిషేకాన్ని పొందుకొని గొల్యాతును హతమార్చు ప్రార్థన ద్వారా. అందరు అడుగుదాం, ప్రభువా నన్ను నీ అభిషేకంతో నింపండి ప్రభువా. ఓ జీసస్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, అభిషేకాన్ని ఎవరు ఆపలేరు. అభిషేకాన్ని ఎవరు బంధించలేరు. అభిషేకాన్ని ఎవరు చంపలేరు. స్పిరిట్ ఆఫ్ గాడ్ భారతదేశములో ఈ అభిషేకాన్ని ఆపే దమ్ములు లేవు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరుస్తాం. ఈ అభిషేకాన్ని ఎవరు ఆపలేరు. ఏ అధికారం ఆపలేదు, ఏ శక్తి ఆపలేదు, ఏ మతోన్మాద శక్తి అభిషేకాన్ని ఆపలేదు. దేవుని ఆత్మ చేత నింపబడి ప్రవచిస్తుందా. భారతదేశంలో గొప్ప ఉద్యమం బయలుదేరబోతున్నది. భారతదేశంలో గొప్ప అభిషేకం కదలబోతున్నది. ఒక్కొక్కరు 1000 మందిని తరబోతున్నారు. ఒక్కొక్కరు 1000 మందిని రక్షించబోతున్నారు. దేవుని అభిషేకం కదలబోతున్నది భారతదేశంలో. అపవాది కుప్పకూలిపోబోతున్నాడు యేసు నామములో. ఈ భారతదేశంలో క్రైస్తవ్యాన్ని ఆపాలని చూస్తున్నా. అపవాది కుప్పకూలిపోతున్నాడు సరైన యేసు నామములో. ఈ భారతదేశంలో క్రైస్తవాన్ని ఆపాలని చూస్తున్న అపవాది శక్తులు అవి హతం కాబోతున్నాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సౌలులు పౌలులుగా మారిపోదురుగాక. ఫరోలు కుప్పకూలిపోదురుగాక. యెజబెలులు అంతమవుదురుగాక. ఎవ్వరూ ఆపలేరు ఈ అభిషేకాన్ని. శబ్దం గట్టిగా, ఎవ్వరూ ఆపలేరు. Nobody can stop this anointing. ఈ అభిషేకాన్ని ఎవరు ఆపలేరు. ఈ వీడియో, ఈ యొక్క లైవ్ అనేక మందికి షేర్ చేయండి. మీరు కూడా ఈ అభిషేకాన్ని ఎవరు ఆపలేరని ప్రపంచానికి తెలియాలి. క్రైస్తవులంటే భయపడేవారు కాదు. క్రైస్తవులు మోకాలు వంచి ప్రార్థన చేసేవారు. క్రైస్తవులు అభిషేకము కలిగి బయటికి వచ్చి స్వార్థను ప్రకటిస్తారని తెలియజేయండి. ఎస్, దేవుని ఆత్మ కదులుతున్నది ఇక్కడ. దేవుని అభిషేకం కదులుతున్నది. అందరూ దేవుని అడుగుదాం, ప్రభువా నన్ను కూడా అభిషేకించండి అయ్యా. అయ్యా, మా దేశము రక్షణ పొందాలంటే ప్రభువా నేను అభిషేకం పొందుకోవాలయ్యా. ఏమైనా దేవుని బిడ్డ, ఎంతకాలం టైం వేస్ట్ చేస్తావు? ఎంతకాలము డిలే చేస్తావు? అయ్యో, అపవాది వాడు కదులుతున్నాడు. అపవాది వాడి పని వాడు చేస్తున్నాడు. ఎందుకు నువ్వు డిలే చేస్తావు? ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను పిలుస్తున్నాడు. రా అభిషేకం పొందుకో. నిన్ను 1000 మందిని రక్షించేవాడిగా నేను మార్చబోతున్నా అంటున్నాడు దేవుడు. నీ పని నువ్వు చేసుకో, నీ జాబ్ నువ్వు చేసుకో. కానీ దేవుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడ ఇంపాక్ట్ చూపించబోతున్నాడు. ఎక్కడ నువ్వు ఉన్నావు అక్కడ ప్రభావం అనేది కనబడుతుంటుంది. అంతే, నువ్వు కదులుతూ ఉంటే ప్రభావం కదులుతూ ఉంటుంది యేసు నామములో. ఎస్, నా దేవుడు ఒక్కొక్కరిని తన ఆత్మచేత నింపబోతున్నాడు. ఈరోజు ఏదో అట్లా వచ్చి వెళ్ళిపోదాం అనుకున్నావేమో, కానీ నీ చరిత్ర మారిపోతున్నది. యవనస్తుడా, నీ చరిత్ర మారిపోతున్నది ఈరోజు. ఎస్, నీ చరిత్ర మారిపోతున్నది ఈరోజు. నీ జీవితం మారిపోతున్నది. రిసీవ్ ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓ జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపుతున్నాడు తన ఆత్మ చేత.
ఓ రబషకండద రబష్యాందల రబాదియాన. అందరూ అడుగుదాం దయచేసి, ఏ ఒక్కరు మౌనంగా ఉండద్దండి. అందరూ దేవునికి అడగండి. ప్రభువా, నన్ను అభిషేకించి నన్ను వాడుకోండి ప్రభువా. ప్రభువా, నేను 1000 మందిని రక్షించాలా ప్రభువా. నా జీవితం నిరుపయోగం కాకూడదయ్యా ప్రభువా. నేను గొల్యాదును హతమార్చాలా ప్రభువా. నేను పేతురులాగా ధైర్యముతో స్వార్థను ప్రకటించాలా ప్రభువా. డబుల్ పోషన్ అనాయింటింగ్తో నన్ను నింపండి. డబుల్ పోషన్ ఆఫ్ అనాయింటింగ్. ఓ రమశఖండద రబష్యాండదల రబాదన. ఓ లెట్ ద పవర్, దేవుని యొక్క శక్తి ఇక్కడ దిగుతున్నది ప్రతి ఒక్కరి మీద. ఓ రమశఖండదల రబాదన మస్యాందల రబాదన. అందరూ అడుగుదాం దేవునికి, ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపండి. నీ ఆత్మతో నన్ను నింపండి. నీ అభిషేకంతో నన్ను నింపండి. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. అందరూ దేవుని ఆత్మచేత నింపబడదాం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడి సమయంలో నిన్ను పిలుస్తున్నాడు. దేవుడి సమయంలో నిన్ను పిలుస్తున్నాడు. ఫైర్ 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 ఫైర్. 2 చేతులు పైకెత్తి, హోలీ స్పిరిట్, లార్డ్ ఐ నీడ్ యువర్ అనాయింటింగ్. ప్రభువా, నాకు నీ ఆత్మ కావాలా, నీ అభిషేకం కావాలా. దేవుని రాజ్యం నేను కట్టాలా ప్రభువా. ప్రతి ఒక్క యవనస్తుడు అడుగు, దేవునికి అడుగు, ప్రభువా నీ అభిషేకం నాకు కావాలా, నీ రాజ్యం నేను కట్టాలా. ఎస్ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీ ద్వారా ఏదో చేయాలని ఆశపడుతున్నాడు. నీ ద్వారా త్రాగుబోతులను మార్చాలని, నీ ద్వారా దొంగలను మార్చాలని, నరహంతకులను మార్చాలని దేవుడి ఇక్కడికి నిన్ను నడిపించినాడు. నా లైఫ్ ఏదో అని తెలియక ఉన్నావేమో, కానీ నీ పిలుపు ఈరోజు దేవుడు బయలుపరుస్తున్నాడు. నేను వాడబడాలా, ఎస్ నేను వాడబడాలని ఆశతో ఉండు. దేవుని దగ్గర ప్రార్థన చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. ఓ రమశఖండదల రబాద నమస్యాల రబాందియాన. ఎస్, ఏ మిలిటరీ ఫోర్స్ చేయలేనిది, ఏ యొక్క సైన్యము చేయలేనిది నీ ద్వారా దేవుడు చేయబోతున్నాడు. ఎవరు చేయలేనిది నీ ద్వారా దేవుడు చేయబోతున్నాడు. నీ ద్వారా దేవుడు చేయబోతున్నాడు. నీ జీవితంలో ఆయన కదలబోతున్నాడు. నీ జీవితంలో ఆయన కార్యాలు చేయబోతున్నాడు. సాతాను డిసప్పాయింట్మెంట్ అయిపోతున్నాడు ఈ సమయంలో. ఐ సీ ఇన్ మై స్పిరిట్. నేను ఆత్మలో చూస్తున్న సాతాను యొక్క సామ్రాజ్యం అంతా డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇక్కడ 50,000 మందిని రక్షించే వారు ఇక్కడ కదులుతున్నారు. ఒక్కొక్కరు 1000 మంది, ఇక్కడ 1,00,000 మందిని మార్చే సైన్యం ఉంది ఇక్కడ. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపవాదితో యుద్ధం చేసే సైన్యం ఇక్కడ తయారవుతుంది. ఎస్, ప్రార్థన యుద్ధం, శరీరంతో కాదు, ప్రార్థన యుద్ధం చేసే సైన్యము. అడుగుదాం, ప్రభువా నన్ను నింపండి, ప్రభువా నన్ను అభిషేకించండి. ఇదిగో దేవుని దగ్గరకు వస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆశతో ఉన్న వారిని నేను తాకబోతున్నా, ఆశతో ఉన్న వారిని నేను తాకబోతున్నా. ఎవరైతే ఆశతో ఉన్నారో వారిని నేను తాకబోతున్నా. ఎవరైతే ఆశతో ఉన్నారో వారిని నేను నింపబోతున్నా. ఇదిగో సమూయేలు తైలపు కొమ్ము సిద్ధంగా ఉంది. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, లార్డ్ ఫిల్ యువర్ పీపుల్, లార్డ్ ఫిల్ యువర్ పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రఖండదరబ షండదలరబాద్యాల. నీ బిడ్డలని ఆత్మతో నింపండి, నీ బిడ్డలని ఆత్మతో నింపండి. టచ్, రిసు పొందుకుందాం. అందరి దేవుడి శక్తిని పొందుకుందాం. ఉరమశఖండదల రబాదియాన రబాదియాన. ఫిల్ 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 హోలీ స్పిరిట్, ఫిల్ హోలీ స్పిరిట్. నజరేయుడైన యేసు నామములో నింపండి అయ్యా. ప్రతి ఒక్కరిని నింపండి, ప్రతి ఒక్కరిని నింపండి. దేవుని ఆత్మ కదులుతున్నది ఇక్కడ. ఫైర్, ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. I release the fire of the Holy Ghost. I release the fire of the Holy Ghost upon every people. Rabba shekende de leriana rabadia. Oh rakanda namasiandala rabada namasekendia. స్త్రీలు అభిషేకం పొందుకుంటున్నారు ఈ సమయంలో. Fire. This is the fire. Fire of the Holy Ghost. Move. Fire. 2 చేతుల పైకెత్తి దేవుని శక్తిని పొందుకుందాం. Oh hallelujah, oh hallelujah.
ఓ హల్లెలూయా. ఓ రకమాన సెకండియాల. ఓ హల్లెలూయా. పొందుకో 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 పొందుకో. దేవుని శక్తిని పొందుకో, దేవుని అభిషేకం పొందుకో. నీ చరిత్ర మారిపోతుంది ఈ రాత్రి, నీ జీవితం మారిపోబోతున్నది ఈ రాత్రి. ఫైర్ 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 ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఫైర్. ఈ బిడ్డను నింపండి. ఎంతమంది మీద ఆస్త నిక్షేపణ పడుతుందో ఇంపార్టేషన్ జరుగుతున్నది ఇక్కడ. ఆత్మవరములు యాక్టివ్ కాబోతున్నాయి. ఒక్కొక్కరు 1000 మందిని రక్షించడానికి ఆత్మవరములు యాక్టివ్ కాబోతున్నాయి. రిసీవ్ ద ఫైర్, రిసీవ్ ద ఫైర్. దేవుని అభిషేకం ఒక్కొక్కరి మీద దిగి రాబోతున్నది ఈ సమయంలో. ఫైర్ 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 ఫైర్. రిసీవ్ ద ఫైర్. Touch Holy Ghost, touch Holy Ghost, touch Holy Ghost. Ura mashakanda la rabada la rahanda la basia la rabadia. Fire, the fire of the Holy Ghost upon you. In the name of Jesus. దేవుని ఆత్మ మీ దిగి రాబోతున్నది బలముగా బలముగా బలముగా. I speak anointing in the name of Jesus. I speak anointing in the name of Jesus. Ura namashakanda la rabada la masianda la rebede. I speak anointing of the Holy Ghost. Fire, fire. Touch, 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 touch. దేవుని ఆత్మ ప్రతి ఒక్కరిని తాకుతున్నది ఈ సమయంలో. Fire in the name of Jesus. I speak the heavenly anointing in the name of Jesus. Fill Holy Ghost. Fill in the name of Jesus. Touch. I release the fire of the Holy Ghost. Fire of the Holy Ghost. దేవుని అభిషేకం ఒక్కొక్కరి మీద దిగి రాబోతున్నది. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని అభిషేకం ఒక్కొక్కరి మీద దిగి రాబోతున్నది. అన్య భాషల వరం, ప్రవచన వరం, అద్భుతములు చేయు శక్తి, విశ్వాస వరము, 9 ఆత్మ వరములు యాక్టివ్ అయి ఉంటున్నాయి యేసు నామములో. ఫలమైన ఇంపార్టేషన్ యేసు నామములో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నుంచి ప్రార్థనలో అధిక సమయం గడపండి. వ్యర్థంగా టైం గడపద్దండి. ప్రార్థనలో అధిక సమయం గడపండి. దేవుడు నీకు ఇచ్చిన అసైన్మెంట్లో ఫిల్ఫిల్ చేయాలంతే. ఈ భూమి మీద నీవు నిరుపయోగంగా జీవితం ముగించడానికి వీల్లేదు. చనిపోయే లోపు ఒక్కరు 1000 మందిని మార్చాలి యేసు నామములో. ఇది మినిమం అంతే. ఇక మ్యాక్సిమం లక్షలు మారాలంతే. భారతదేశంలో ఎట్లా ఉద్యమం రాదో చూద్దాం. భారతదేశంలో ఎట్లా అపవాది వాడు ఎదిరించగలడో మనం కూడా చూద్దాం. ప్రార్థన ద్వారా అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నన్ను నీ ఆత్మతో నింపినందుకు వందనాలయ్యా. ప్రభా, ఈ రోజు నుంచి ప్రభా నేను అధిక సమయం ప్రార్థన చేస్తానయ్యా. ఈ రోజు నుంచి మా గ్రామం కోసం ప్రార్థన చేస్తాను. ప్రార్థన గుంపులు ఏర్పాటు అవ్వబోతున్నాయి యేసు నామములో. ఆ ఇంపాక్ట్ నేను చూడాలా. హోలీ స్పిరిట్ అంటున్నాడు, మీ ద్వారా మీ గ్రామాలలో ఆ ప్రభావము ఆయన చూడాలని ఆశతో ఉంటున్నాడు. ఈ ఇయర్ ఎండింగ్ లోపు ఆ ప్రభావం కనపడును గాక. త్రాగుబోతులు మారిపోదురు గాక, వ్యసనకాంతులు మారిపోదురు గాక, యవనస్సులు మారిపోదురు గాక. యేసు నజరేయుడైన యేసు నామములో ప్రతి విధమైన గొల్యాతు పనులన్నీ బంద్ అయిపోవాలా. కదిరి పట్టణములో బలమైన ఉజ్జీవం రగులుకొనబోతున్నది. ఐ ప్రొఫెసీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. దేవుని ఆత్మచేత నింపబడి నేను ప్రవచిస్తున్న కదిరి పట్టణములో బలమైన ఉజ్జీవం రగులుకొనబోతున్నది. ఎట్లా ఉంటుందంటే ఉజ్జీవం, అనేక ప్రాంతాల నుంచి కదిరికి ప్రజలు రాబోతున్నారు. నజరేయుడైన యేసు నామములో అనేక ప్రాంతాల నుంచి గూగుల్ మ్యాప్స్లో వెతుకుతారు కదిరి ఎక్కడ అని. బస్సులు, ట్రైన్లు పట్టుకొని 1000 మంది రాబోతున్నారు యేసు నామములో. ఈ సంఘములో దేవుని మహిమ కదలబోతున్నది. దేవుని ఆత్మకార్యాలు ఇక్కడ జరగబోతున్నాయి. హల్లెలూయా. దేవుడు సరిహద్దులను విశాలపరుస్తున్నాడు. ఈ రోజు నుంచి టెరిటోరియస్ విశాలం కాబోతున్నాయి. సరిహద్దులు విశాలం కాబోతున్నాయి. పరిచర్య విశాలం కాబోతుంది. ఈ సంఘములో ఇక పరిచర్య అనేది ఇక విస్తారంగా ఎట్లా ఉంటుందంటే ఒక సమూహాలు రాబోతున్నాయి యేసు నామములో. తండోపతండాలుగా జనాలు రాబోతున్నారు యేసు నామములో.
దేవుడు ఈ సంఘం యొక్క చరిత్రను మార్చివేస్తుంటున్నాడు. దేవుడు నీ చరిత్రను మార్చివేస్తుంటున్నాడు. నీ గ్రామము నీ ద్వారా రక్షణ పొందాలా. ఈరోజు ఒకటే మైండ్లో పెట్టుకోండి, పాపం మీరు చేయడానికి వెళ్ళలేదు, మీరు ఒక్కరు 1000 మందిని రక్షించాలి. దేవుడు చేస్తాడు. దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. దయ్యము పట్టిన వ్యక్తే 10 గ్రామాలను మార్చుంటే నీ ద్వారా కాదనుకోదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నిన్ను తన ఆత్మతో నింపినాడు. నువ్వు బాలుడివి కాదు. ఈ రోజు బలహీనుడివి కాదు. ఈ రోజు నుంచి నీవు బలము లేనివాడివి కాదు. యెహోవా ఆత్మ నీ మీద బలముగా ఉన్నది. ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి నీకే మహిమ నాయన. ఈ అభిషేక స్వస్థత కూడికలో ప్రతి ఒక్క బిడ్డని మీరు అభిషేకించినందుకు నీకు స్తోత్రం నాయన ప్రభా. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చినట్లు ఈ రోజు నుంచి నీ బిడ్డల మీదకి నీ ఆత్మను పంపించినందుకు వందనాలు. ఈ రోజు నుంచి గంటలు ప్రార్థన వారు చేయాలనాయన ప్రభా. ప్రార్థన యుద్ధం చేయాలనాయన. 1000 మందిని మార్చే విధంగా నీ బిడ్డలు మార్చండి ప్రభా. నీ ఆత్మ కుమ్మరింపును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం.